పశ్చిమ గోదావరి జిల్లా ఉండి నియోజకవర్గం ఆకివీడులోని సీఎం జగన్మోహన్ రెడ్డి భీమవరం సిద్ధం సభకు వైఎస్ఆర్సీపీ నాయకులు బైక్ ర్యాలీతో బయలుదేరారు. ఈ ర్యాలీలో వైఎస్ఆర్సీపీ ఏపీ లీగల్ సెల్ సభ్యులు, సీనియర్ వైఎస్ఆర్సీపీ నాయకులు, ప్రముఖ న్యాయవాది పల్లె ప్రభాకర్ రెడ్డి పాల్గొని మాట్లాడుతూ, ఆది న్యూస్ వారికి ముందుగా శ్రీరామనవమి శుభాకాంక్షలు తెలియజేస్తూ ఈరోజు భీమవరంలో జరిగేటువంటి మేమంతా సిద్ధం సభకి వెళ్తున్నటువంటి మోటార్ సైకిల్ ర్యాలీ వాళ్ళకి కూడా పచ్చ జెండా ఊపి వాళ్ళని స్వాగతించి పంపించడం జరిగింది. తర్వాత మండు టెండర్లను కూడా లెక్క చేయకుండా, ఆడ మగ అనేటువంటి తేడా లేకుండా వయోవృద్ధులు సైతం, అవ్వాతాతలు సైతం వాళ్ళ ఆశీస్సులు ఇచ్చి 2024లో జగన్ గారు ముఖ్యమంత్రి అవ్వాలని దీవించి ఈ ర్యాలీకి వారు కూడా సహకరించినందుకు అక్కచెల్లెలకు, అవ్వాతాతలకు, స్నేహితులకు, పార్టీ కార్యకర్తలకు ధన్యవాదాలు తెలియజేస్తూ, రేపు జరగబోయే మే 13 జరగబోయే ఎన్నికల్లో, పార్లమెంటు అసెంబ్లీ ఎన్నికల్లో జగన్ గారి నాయకత్వం మరొకసారి ఘన విజయం సాధించి తిరిగి ఆయన ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేయనున్నారు. ముఖ్యంగా గతంలో మరి ఈ ప్రతిపక్షాలు ఈ జగన్ గారికి ఉన్నటువంటి ప్రజాదరణ చూసి ఓడిపోతా అనేటువంటి నిరాశ నిస్పృహలతో ఆయన మీద రాళ్లదాడి చేపించారు. ఆయన కంటి పైన చాలా తీవ్రమైనటువంటి గాయం జరిగింది, 3 కుట్లు పడినాయి. ప్రజలందరూ కూడా గమనిస్తున్నారు. ప్రజాస్వామ్యంలో ప్రజల్ని ఓట్లు అడగడానికి వచ్చినటువంటి ముఖ్యమంత్రి మీదే రాళ్లు వేశారని అంటే వాళ్ళకి అధికారం రాదనేది బలంగా నిరూపణ అయిపోయింది. వాళ్ళ చర్యలే తెలియజేస్తున్నాయి వాళ్ళు అధికారంలోకి రాలేదు అనేటువంటిది వాళ్ళ రాళ్ల దాడి ద్వారా తెలియజేశారు. అయినప్పటికీ కూడా రాళ్లతో దాడి చేసినా, కత్తులతో దాడి చేసినా సంయమనం పాటించి మనం ఎన్నికలు అయ్యేంత వరకు కూడా జగన్ గారిని ముఖ్యమంత్రిగా ప్రమాణం చేసే విధంగా మనం ప్రయాణం చేయాలి. ఎక్కడా కూడా ఎవరు కూడా తొత్తుపాటుతో కానీ ఆవేశాలకి లోను కనకుండా శాంతియుతంగా ప్రజల మన్నన పొందాలి, ప్రజా మద్దతు పొందాలి. ఆ పైన భగవంతుడు ఆశీస్సులు ఉన్నాయి. మరి ఇక్కడ మనకి ప్రజల మద్దతు ఉంది కాబట్టి మనం ఎక్కడా కూడా అధైర్యపడకుండా ఎటువంటి చర్యలు, దుందుడుకు చర్యలు చేసినా, కవ్వింపు చర్యలు చేసినా వాటన్నిటిని కూడా సహనంతో సహిద్దాం. మనం ఎన్నికల్లో విజయం సాధిద్దాం అనేటువంటి లక్ష్యంగా ప్రయాణం చేద్దాం అని చెబుతూ, మరి ఈ దాడి విషయంలో కూడా ఎవరైతే చేపించారు అనేటువంటి విషయాలు కూడా పోలీసు వారు విచారణ చేస్తున్నారు. కాబట్టి ఈ ఎన్నికలు అనేవి మరి పెత్తందారులకి, పేద ప్రజలకి మధ్య జరిగే ఎన్నికలు. అవి గుర్తుపెట్టుకుని సంక్షేమ కార్యక్రమాలు అమలు చేస్తున్నటువంటి జగన్మోహన్ రెడ్డి గారిని మళ్ళీ గెలిపించుకుంటేనే ప్రజలందరికీ కూడా ఇప్పుడు అమలు చేస్తున్నటువంటి నవరత్నాలు కావచ్చు, దీనికంటే మెరుగైనటువంటివి మళ్ళీ ఇంకొకసారి ముఖ్యమంత్రి గారు సంక్షేమ కార్యక్రమాలను చేయడానికి సిద్ధంగా ఉన్నారు. అటువంటి అవకాశాన్ని మనం వదులుకోకుండా మాయమాటలు చెప్పేటువంటి ప్రతిపక్షాలు, ఇది ప్రతిపక్ష కూటమి కాదు, కాల కూటమి విషయం చెబుతున్నటువంటి వాళ్ళు ఇవాళ బీజేపీతో కూడా చేతులు కలిపి మరి మత విద్వేషాలు కూడా సృష్టించడానికి ప్రయత్నం చేస్తున్నారు. ఏదో విధంగా ఎన్నికల్లో గెలుపొందడానికి అరాచకాలు సృష్టిస్తున్నారు. ఇవన్నీ ప్రజలు గమనిస్తున్నారు. అదేవిధంగా ముఖ్యంగా 2019లో ఉండి నియోజకవర్గంలో కొన్ని పొరపాట్లు జరగడం వల్ల అభ్యర్థి బలమైన అభ్యర్థి మరి పివిఎల్ నరసింహరాజు గారు ఈసారి ఘన విజయం సాధిస్తారు. అయితే ఇక్కడ కొంచెం సమన్వయం చేసుకుంటూ నరసింహరాజు గారికి ఆది న్యూస్ ద్వారా నేను విజ్ఞప్తి చేస్తున్నాను. మీరు విజయానికి దగ్గరగా ఉన్నారు. అయితే ఇక్కడ సమన్వయ కమిటీ అనేది బీసీ, ఎస్సీ, ఎస్టీ, మైనారిటీ వర్గాలతో కూడా కలిపి వేసి ఉంటే బాగుండేది. మరి లోగడ ఇక్కడ బాధాకరమైన విషయం ఏంటంటే నిజమైన కార్యకర్తలు, స్వచ్ఛమైన కార్యకర్తలు, పార్టీ పెట్టినప్పటి నుంచి ఉన్నటువంటి కార్యకర్తల అభిప్రాయాలకు వ్యతిరేకంగా ఎవరైతే జగన్ దొంగని, ఇది దొంగల పార్టీ అని కామెంట్ చేసినటువంటి వ్యక్తికే మళ్ళీ ఇక్కడ పెత్తనం ఇవ్వడం ఒక్కటే అది లోపంగా కనిపిస్తుంది. మరి అటువంటి బాధ్యతల నుంచి అతను తప్పించాలి. తప్పించకపోతే పార్టీ కోసం పనిచేసినటువంటి కార్యకర్తల మనోభావాలు దెబ్బతినే విధంగా ఉన్నాయి. కాబట్టి నేను వారికి వేరే పార్టీని బతికించడం కోసం మేము ఈ విషయాన్ని వారి దృష్టికి తీసుకొస్తున్నాం. మేము పార్టీని బతికించి పార్టీ విజయానికి కృషి చేసేటువంటి కార్యకర్తలం. మేము ఏనాడు కూడా పదవులు ఆశించలేదు, పైరవీలు చేయలేదు. పైరవీలు చేసేటువంటి వ్యక్తి మరి ఇక్కడ జనసేన కోవట్లు, తెలుగుదేశం కోవట్లు, ఈ వైఎస్ఆర్సీపీ పార్టీ ముఖ్యంగా పీవీఎల్ పక్కన చేరి ఆయనని ఏదో విధంగా వెన్నుపోటు పొడవడానికి కూడా సిద్ధంగా ఉన్నారు. ఈ విషయాలు గమనించి మనం ఘన విజయం సాధించే విధంగా అన్ని కులాలని కలుపుకుని వెళ్లే విధంగా మరి పీవీఎల్ గారు మంచి సమన్వయం, ముఖ్యంగా లోగడ కూడా ఆకివీడు టౌన్ లో మెజార్టీ అంత వస్తుంది ఎంత వస్తుందని మాయమాటలు చెప్పారు. ఆ విషయాన్ని కూడా దృష్టిలో పెట్టుకుని రానున్న ఎన్నికల్లో పీవీఎల్ గారి విజయానికి అందరం కలిసి కృషి చేద్దాము. కాబట్టి రానున్న ఎన్నికల్లో ప్రజలందరూ కూడా వైఎస్ఆర్సీపీ ఇక్కడ ఉమాబాల గారిని కూడా గెలిపించవలసిన ఆవశ్యకత ఎంతైనా ఉంది.
ఆ 2 ఓట్లు ఎంపీ ఓటు ఉమాపాల్ గారికి, ఉండి నియోజకవర్గం అభ్యర్థి పిఎల్ గారికి 2 గుర్తులు కూడా ఫ్యాన్ గుర్తుకు వేసి 2 ఓట్లు కూడా ఫ్యాన్ గుర్తుకు వేసి ఘన విజయం ఇవ్వాలని చెప్పి ప్రజల్ని ఆది న్యూస్ ద్వారా నేను కోరుతున్నాను.